ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. దేవిక, నువ్వేం కోరుకుంటావు? మనం అందరం బాగుండాలని కోరుకోవటం కన్నా నాకు వేరే ఏం కోరికలుంటాయి కళ్యాణ్? అది నిజమేలే. నువ్వు కోరుకున్నంత మాత్రాన అమ్మవారి నీ కోరికలన్నీ తీర్చరు. అమ్మవారి ఆచారం ప్రకారం చెయ్యాల్సినవి కొన్నున్నాయి. అవి చేస్తేనే నువ్వు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. ఓహో, కండిషన్స్ కూడా ఉన్నాయా? నో ప్రాబ్లం అత్తయ్య. అమ్మవారి అనుగ్రహం కలగడం కోసం ఏదైనా చేస్తాను. చెప్పండి, ఆ ఆచారం ఏంటి? భర్త భార్యని మోసుకుని ఈ మెట్లన్నీ ఎక్కి అమ్మవారిని దర్శించుకోవాలి. అప్పుడు నీ మొక్కులన్నీ తప్పకుండా తీరతాయి. ఆహాహా, నా మనసులో మాటని ఎంత కరెక్ట్గా బయటికి చెప్పారో తెలుసా అత్తయ్య? పాపం దేవిక ఈ మెట్లన్నీ ఎక్కలేక ఎంత ప్రయాసపడుతుందో, ఎంతగా అలిసిపోతుందో అని లోపల తెగ బాధపడుతున్నాను. ఇంతలో మీరే ఆచారం గురించి చెప్పి దేవిక కష్టపడి మెట్లెక్కే బాధని తప్పించారు. అలా ఏం లేదు. నాకు కూడా వాకింగ్ చేయటం, ఎక్సర్సైజ్ చేయటం అలవాటే కదా. సో ఈజీగానే మెట్లెక్కేదాన్ని. అయినా సరే, ఇక్కడ ఒక ఆచారం ఉంది. ఒక్క మెట్టు కూడా ఎక్కకుండా ఎత్తుకెళ్లే టాస్క్ నాది. కమాన్. వద్దులే కళ్యాణ్, నా బరువు మోయటం నువ్వు ఎక్స్పెక్ట్ చేసినంత ఈజీ ఏం కాదు. భార్య బరువు బాధ్యతల్ని మొయ్యాల్సింది భర్తే కదా. ఇంతటి మంచి అవకాశాన్ని నీ భర్తకివ్వు. నువ్వు ఇలాంటివి బిలీవ్ చేయవని, ఎంకరేజ్ చేయవని నాకు తెలుసు. కానీ మనం బావుండాలంటే కొన్ని నమ్మక తప్పదు. పాపం మొక్కుకోవే, ఇంక బెట్టు చేయకు. ప్లీజ్. కానీ నా బరువు మోయలేక మధ్యలో నువ్వు ఇబ్బంది పడితే ఎలా? హలో కమిషనర్ గారు, ఇది జిమ్ బాడీ. పైకెక్కేటప్పుడే కాదు, దిగేటప్పుడు కూడా మోసుకు దిగే కెపాసిటీ ఉంది. కమాన్ కమాన్. सुवर्णरजतश्रियां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां महावह जातवेदो लक्ष्मीमनुपगामिनीं. అమ్మయ్యా, వచ్చేసాను దేవిక. చూసావా ఎంత ఈజీగా నిన్ను మోసుకొచ్చాను? అవును, గ్రేట్ కళ్యాణ్. ఎక్కడ ఆగిపోతావోనని కంగారు పడ్డాను. నీ మీద తనకున్న అపారమైన ప్రేమే అవలీలగా నీ బరువుని ఎక్కడా ఆపకుండా ఇక్కడి వరకు మోసుకొచ్చేలా చేసింది దేవిక. అలాగే గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాక మనసులో కోరికలు తీరాలని చెట్టుకు ముడుపు కట్టిన తర్వాత అమ్మవారిని దర్శించుకుని పూజ చేయించుకుందాం. పదండి, ప్రదక్షిణలు చేద్దాం. मध्या पट्टबद्धवळित्रय अरुणा ऋणकौसुम्भवस्त्रभास्वत्कटी तटी रत्नकिङ्कणिकारम्यरशराधा भूषिता. పదమ్మా, ముడుపు కట్టొద్దాం.
దేవిక తీసుకుని చెట్టు కట్టండి. జగదంబ కదంబవన ప్రియ వాస విలాస నివాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధుకైతవ భంజని కైటభ భంజని రాసరతే జయ ఇక అమ్మవారిని దర్శనం చేసుకుందాం పదండి. ఏమైంది ఏమైంది కళ్యాణ్? అయ్యో అయ్యో రక్తం వస్తుంది. ఉండండి నేనేదైనా కడతాను. దేవిక లే, ఇది పెద్ద గాయం కాదు కదా, నువ్వేం వరి అవ్వకు. పద దర్శనానికి వెళ్దాం. పద పద. నమస్తస్యే 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 నమో నమః. శాంతమ్మ గారు బాగున్నారా తల్లి? ఆ తల్లి దయ వల్ల బాగానే ఉన్నాం పూజారి గారు. సంతోషం అమ్మా. ఈసారి నా చిన్న కూతురు అల్లుణ్ణి తీసుకొచ్చి అమ్మవారికి ముడుపు కట్టించాను. అలాగే వీళ్ళిద్దరి జంట బావుండాలని, వాళ్ల కోరికలను అమ్మవారు నెరవేర్చేలా చూడాలని పూజ జరిపించండి. అలాగే తల్లి. ఓం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీ భూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంటకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం వేవేల జేజేలీవే జగమేలే జగదీశ్వరి నీకేలే మా పూజలే భువిలోనే భువనేశ్వరి 18 శక్తి పీఠాలలో ముజ్జగములే ఏలు పెద్దమ్మలు వెలసే అక్కమ్మ చెల్లెమ్మ పరదేవతలు. శ్రీమాత్రే నమో నమః. అమ్మా, ఈ కంకణాలు మీరిద్దరూ ఒకరినొకరు కట్టుకోవాలి. బాబు, ఈ అక్షంతలు తీసుకుని మీ భార్యని ఆశీర్వదించండి. అమ్మా, ఆశీర్వాదం తీసుకోండి. అరే బల్లి పడిందే. అపచారం అపచారం. ఇదేంటమ్మా, అక్షంతలు వేసి ఆశీర్వదిస్తుండగా ఇలా జరిగింది? ఇలా బల్లి పడ్డం మంచిది కాదా పూజారి గారు? అమ్మవారి సన్నిధానంలో ఇలా జరిగిందేంటి పూజారి గారు? ఏమైనా అవుతుందా పూజారి గారు? ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది కాదు, పెద్ద అపశకునం బాబు. అమ్మవారికి అర్చన చేసిన అక్షంతలు నేలపాలయ్యాయంటే ఎంత పెద్ద అపశకునమో మీరే ఆలోచించండి. అంటే ఏదైనా చెడు జరిగే అవకాశం ఉందా పూజారి గారు? అబ్బాయి చేతి మీద పడింది కాబట్టి ఇతనికి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉండబోతోంది. బహుశా గ్రహదోషం వల్లే ఇలా అయ్యుంటుందని నేను అనుకుంటున్నాను. పూజారి గారు, మాకు పెళ్ళై 8 ఏళ్లైనా కొన్ని రోజుల ముందు వరకు మా ఇద్దరి మధ్య తరచుగా మనస్పర్ధలు గొడవలు వచ్చేవి. కానీ ఈ మధ్యనే ఆ గొడవలన్నీ మర్చిపోయి సంతోషంగా కలిసిమెలిసి ఉంటున్నాం. ఇదే సంతోషం
మా ఇద్దరి మధ్య కలకాలం ఉండాలన్న ఆశతో మా అమ్మ మమ్మల్ని అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చింది. అంతా సంతోషంగా జరగబోతుందన్న టైంలో ఇలా జరగటంలో నాకు చాలా టెన్షన్గా ఉంది. ఈ అపశకునానికి పరిష్కారం పూజలు లాంటివి చేసి ఆపద రాకుండా చెయ్యలేమా? నా భర్తకి ఏమీ అవ్వకూడదు, తను బాగుండాలి పూజారి గారు. దేవిక, నువ్వు టెన్షన్ అవ్వకు. బల్లి పడిన విషయానికి ఇంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరుండండి కళ్యాణ్. పూజారి గారు, అర్జెంటుగా అపశకునానికి ఎలాంటి పరిష్కారం చేయాలో చెప్పండి. నువ్వు ఆందోళన పడకమ్మా. శాస్త్ర ప్రకారం బల్లి మనిషి మీద పడ్డం అనేది శుభ అశుభాలకి ప్రతీక. నీ భర్తకి ముందు రాబోయే ఏ ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడండి అని హెచ్చరికగా ఇలా జరిగిందేమో. మీరుంటున్న ఇంటి వాస్తు దోషం వల్ల కూడా ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. ఉండండి, ఇప్పుడే వస్తాను. అపశకునానికి శాంతి జరగాలంటే ఈ అమ్మవారి విగ్రహాన్ని ఇంటికి తీసుకువెళ్ళి పూజ గదిలో ఉంచి నిష్ఠతో పూజ చేసి ఈ ప్రతిమ ముందు మట్టి దీపం వెలిగించండి. ఆ దీపం మరుసటి రోజు సూర్యోదయం వరకు కొండెక్కకుండా జాగ్రత్తగా చూసుకుంటే ఈ దోషానికి పరిహారం జరిగినట్టే. అలాగే పూజారి గారు. అమ్మా, బాగా గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ దీపం కొండెక్కకూడదు. అలా జరిగితే పూజకి ఫలితం దక్కదు. మీ భర్తకి రాబోయే ప్రమాదం కూడా తప్పించలేము. సరే పూజారి గారు, మీరు చెప్పినట్టే జాగ్రత్తగా పూజ చేస్తాను. దేవిక, నువ్వేం టెన్షన్ పడకు, నాకేం కాదు. పూజ జాగ్రత్తగా చేస్తే అన్ని అపశకునాలు పోతాయని చెప్పారు కదమ్మా. నువ్వేం కంగారు పడకు. ఆయనకేమైనా జరగరానిది జరుగుతుందేమోనని నాకు భయంగా ఉందమ్మా. దేవిక, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. బల్లి పడటం, పిల్లి ఎదురొస్తే మంచిది కాదు, ఇలా చాలా మూఢనమ్మకాలుంటాయి. ఇవన్నీ నమ్మి నువ్వు టెన్షన్ పడ్డంలో అర్థం లేదు. అయినా నువ్వు ఇలాంటివి నమ్మవు కదా. సో ఎక్కువ థింక్ చేయకుండా పద, వెళ్దాం. లేదండి, ఈ పరిస్థితుల్లో మీకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని కూడా నేను తేలిగ్గా తీసుకోలేను. మీరన్నట్టే నేను మూఢనమ్మకాల్ని నమ్మను, కానీ మన ఆచారాలు సాంప్రదాయాల్ని గౌరవిస్తాను, నమ్ముతాను. ఇదిగోమ్మా, తీసుకోండి. పదండి, ఇంటికి వెళ్ళి అమ్మవారి విగ్రహానికి పూజ చేద్దాం. గోల్డ్గా పుట్టుంటేనైనా బాగుండేది. అందమైన అమ్మాయిలకు మెడలో చైన్గా ఉండే ఛాన్స్ దక్కేది. అన్నట్టు మనలో మన మాట చేయను. నువ్వు వేరేవాడికి దొరుకుంటే షాప్లో అమ్మేసుకునేవాడు, పండగ చేసుకునేవాడు. నాకు దొరికావు కాబట్టి నిజాయితీగా నిన్ను మీ మేడంకి అప్పచెప్తున్నాను. మీ మేడం ఎలాగో థ్యాంక్స్ చెప్పరు,
కనీసం నువ్వైనా నాకు థ్యాంక్స్ చెప్పొచ్చు కదా. హాయ్, గుడ్ మార్నింగ్. చెయ్యి అదేంటి ఆర్డర్ వేసినట్టు అడుగుతున్నావు? నా చైన్ నాకు ఇవ్వమని అడిగాను. ఇందులో ఆర్డరే ఉంది. టైం వేస్ట్ చేయకుండా ఇచ్చేసాయి. హలో మేడం, ఈ చైన్ విలువ 1,00,000 రూపాయలు ఉంటుంది. ఇంతటి ఖరీదైన వస్తువుని దొరికింది కదా అని అమ్మేసుకోకుండా, నా అప్పు కూడా జమ చేసుకోకుండా నిజాయితీగా తిరిగి ఇవ్వాలని చూస్తే ఇలా కమెంట్ చేసి అడుగుతావా? ఇంకెలా అడగమంటావు? అక్కడికి నువ్వేదో దేశాన్ని కాపాడినట్టు గొప్ప పని చేశావని మీడియానంతా పిలిచి ప్రెస్ మీట్ పెట్టి పొగడమంటావా? నస పెట్టకుండా నా చైన్ నాకు ఇచ్చేసాయి. ఇస్తాలే గాని మనం ఎప్పుడు కలిసినా రోడ్ల మీదే మీటింగ్ పెడుతున్నాం. ఈసారి ఏదైనా కాఫీ షాప్కి వెళ్ళి మంచి కాఫీ తాగుదాం. తప్పదు కాబట్టి నేనిప్పుడు నీతో మాట్లాడుతున్నాను. లేదంటే నీలాంటి రౌడీ ఫెలోతో మాట్లాడాల్సిన కర్మ నాకు పట్టేది కాదు. అలాంటిది నీతో కాఫీ షాప్కి ఎలా వస్తాననుకున్నావు? నా పని నేను చేస్తుంటే నీకు రౌడీలా కనిపిస్తున్నాను. అది నా ప్రాబ్లం కాదు, నీ ప్రాబ్లం. నువ్వు నాకే కాదు, నీ దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళందరికీ ప్రాబ్లమే. అప్పులు ఇచ్చి మరీ టార్చర్ చేస్తావు. ఇన్ని ఘనకార్యాలు చేసేవాణ్ణి రౌడీ అనే అంటారు. అయినా నిన్న నేను లాభం? నిన్ను పెంచిన మీ అమ్మ నాన్న అనాలి. వాళ్ళ పెంపకమే సరిగ్గా ఏడ్చుంటే నీలాంటి వాడు సొసైటీకి తలనొప్పిగా అయ్యుండేవాడే కాదు. మాటలు మర్యాదగా రానివ్వు. మా అమ్మ నాన్న పెంపకం అంటూ ఓవర్గా మాట్లాడుతున్నావేంటి? తెలిసిన అమ్మాయివి కదా అని ఇంతసేపు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. నువ్వు మాత్రం బోర్డర్ క్రాస్ చేసి మాట్లాడుతున్నావు. ఉన్నమాట అన్నాను. ఏంటి ఉన్నమాట? మీ అమ్మా నాన్న నిన్ను ఎలా పెంచారో నన్ను కూడా మా అమ్మ నాన్న అలాగే పెంచారు. నన్ను రౌడీ అన్నా పర్వాలేదు, భరిస్తాను. కానీ మా వాళ్ళ జోలికొస్తే మాత్రం వదిలిపెట్టను. అయినా మా వాళ్ళ పెంపకం గురించి మాట్లాడావు. మరి మీ అమ్మా నాన్న పెంపకం గొప్పగా ఉందనుకుంటున్నావా? ఆ మాటకొస్తే పెంపకం గురించి నువ్వు అస్సలు మాట్లాడకూడదు. ఎందుకంటే మీ వంశంలోనే పెంపకం అనేది సరిగ్గా లేదు. షట్ అప్! మైండ్ యువర్ వర్డ్స్. మా వంశం గురించే మాట్లాడే రైట్ నీకు లేదు. నీకు మాత్రం రైట్ ఉందా? నువ్వు నా వాళ్ళ గురించి మాట్లాడితే తప్పులేదు కానీ నేను మీ వాళ్ళ గురించి మాట్లాడితే మండిందా? నువ్వన్న మాట ఐస్ క్రీమ్లా చల్లగా తగలేదు, కారం తిన్నంత మంటగా తగిలింది. ఎక్కడ మండాలో అక్కడ మండింది. అందుకే నేను మీ వంశాన్ని టచ్ చేశాను. నీ యాక్షన్కి నా రియాక్షన్ ఇలానే ఉంటుంది మేడం. మీ నానమ్మ మీ నాన్నను సరిగ్గా పెంచలేదు కాబట్టే మీ నాన్న తప్పతాగి రోడ్ల మీద తిరుగుతున్నాడు. మీ అమ్మ నాన్న మీ అన్నని సరిగ్గా పెంచలేదు కాబట్టి తీసుకున్నప్పటికి వడ్డీలు కట్టలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తూ తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇది చాలదా మీ వంశంలో పెంపకం ఎలా ఉంటుందో చెప్పడానికి? స్టాప్ ఇట్! ఇంకొక మాట మా వాళ్ళ గురించి మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. నీతో మాట్లాడమే బెస్ట్. చైనివ్వు. ఉన్నమాట అంటే ఉలిక్కి పడతారండి మేడం. అవతల మనిషిని అనేటప్పుడు కొంచెం వెనక ముందు కూడా చూసుకొని అనాలి. ఏయ్, నాకు నీతులు చెప్పాలని చూడుకో. నీలాంటి రౌడీల లెసన్స్ వినడానికి నేను రెడీగా లేను. నీ దగ్గర పనిచేసే అసిస్టెంట్లతో ఇలాంటి మాటలు చెప్పుకో. చైన్ ఇస్తావా లేదా? సర్లే, అమ్మాయిలు ఎక్కువగా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు. తీసుకో. ఏంటి అది రోల్డ్ గోల్డ్ అన్నట్టు అలా తూకం వేస్తున్నావు? డౌట్ వద్దు, అది నీ చైనే. హలో, ఒరిజినల్ గోల్డ్ అని చెప్తున్నా అన్ని టెస్టులు చేస్తావేంటి? నన్ను అనుమానించి అవమానిస్తున్నావు. దొరికించే నిజాయితీగా తిరిగిస్తే నువ్విచ్చే విలువ ఇదా? కొంతమంది క్యారెక్టర్ని బట్టి డౌట్ పడాల్సి వస్తుంది. ఏదేమైనా మనం మొదటి నుంచి మెయింటైన్ చేసే బిహేవియర్ని బట్టే ఎదుటి మనుషులు విలువిస్తారని గుర్తుపెట్టుకో. నేను నువ్వనుకున్నంత క్యారెక్టర్ లేనివాడిని అయితే కాదు. మొన్న సంతకం కోసం మీ ఇంటికి వచ్చినప్పుడు అందరి ముందే ఈ చైన్ ఇచ్చుండేవాణ్ణి.
అలా ఇచ్చుంటే అందరూ నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటారని ఆగాను. అది నా సంస్కారం. ఇందాక నువ్వన్నావు కదా రౌడీ అని. రౌడీలకి ఇలాంటి సంస్కారం అనే ఆలోచనలు రావు. అలా వచ్చాయంటే వాళ్ళు రౌడీలు కాదని గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకోవాల్సినంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏం కాదు. ఎదుటి మనిషిని నమ్మించాలంటే కొన్నిసార్లు మంచి మనిషిలా యాక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాంటి టెక్నిక్స్ నీకు బాగా తెలుసని ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నావు. ఫ్యాన్గాలు తగిలితే తప్ప ప్రాణం కుదుట పడట్లేదు. ఫ్యాన్ స్విచ్ వేసింది ఎవరు? ఇందాక ఒక్కపోస్తుంటే నేనే వేశాను తమ్ముడు.